టీమిండియా పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్పై చర్చ జరుగుతూనే ఉంది. అవతల ఎండ్లోని ప్లేయర్లను హార్దిక్ గౌరవించాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పాకిస్తాన్తో మ్యాచ్లో కోహ్లీ సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు పాండ్యా హిట్టింగ్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. గతంలో వెస్టిండీస్ టూర్లో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేయకుండా సిక్సర్ కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇదే అంశంపై స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ రియాక్షన్ ఏంటో మీరే చూడండి. పాకిస్తాన్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ ఏమాత్రం అర్థం కావట్లేదు. విరాట్ కోహ్లీ సెంచరీ సమీపిస్తుంటే అతను బ్యాటింగ్ వచ్చి రావడంతోనే పెద్ద షాట్లు కొట్టి విరాట్ కోహ్లీ సెంచరీని ప్రివెంట్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది. గతంలో కూడా అతను ఇదే చేశాడు. అలా మనకు డౌట్ రావడానికి కారణం ఏంటంటే గతంలో కూడా అతను ఇలాగే తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ ఒక 50 చేయనివ్వకుండా కావాల్సిన విక్టరీ కావాల్సిన కొద్ది రన్స్ అతనే కొట్టేసి ఆ ల్యాండ్ మార్క్ చేరకుండా చేయడం అనేది మనం చూసాం. ఇది క్రికెట్ లో జనరల్ గా ఎవరు చేయరు. ఎందుకంటే తోటి ఆటగాడు ఒక పర్సనల్ ల్యాండ్ మార్క్ రీచ్ అవుతున్నాడంటే అతన్ని సహాయపడడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. కానీ హార్దిక్ పాండ్యా చాలా సందర్భాలు ఇలా చేయడం అనేది మనం చూసాం. అందుకనే బహుశా అతను ఇండియా కెప్టెన్ గా ఒకప్పుడు మనం అనుకున్నాం. కెప్టెన్సీ కూడా చేశాడు. బహుశా వైట్ బాల్ లో అతనే కెప్టెన్సీ చేపడతాడు అనుకున్నాం. కానీ తోటి ఆటగాళ్ల విషయంలో అతని యాటిట్యూడ్ చూస్తుంటే ఆ కారణంగానే అతనికి కెప్టెన్సీ దక్కట్లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్లేయర్స్ కి తోటి ప్లేయర్స్ వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఏదైనా వీళ్ళకి సహాయపడాలి. అంతేగాని ఏదో టీం కోసమే నేను చేస్తున్నానంటే ఎలా కూలుతుంది? ఒకవేళ కోచ్ గానీ టీం మేనేజ్మెంట్ గానీ లేదు మాకు నెట్ రన్ రేట్ ముఖ్యం, పర్సనల్ ల్యాండ్ మార్క్స్ కాదని అతనికి చెప్పి పంపించి ఉంటే అది వేరే సంగతి. అలా చెప్పుంటే మరి అక్షర్ పటేల్ విరాట్ కోహ్లీకి హెల్ప్ చేసిండేవాడు కాదు సెంచరీకి. ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ సెడ్ మ్యాచ్ తర్వాత ఏం చెప్పాడంటే విరాట్ కోహ్లీ సెంచరీ కోసం నేను ట్రై చేశానని చెప్పాడు. సో టీం మేనేజ్మెంట్ నుంచి అతనికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు, నెట్ రన్ రేట్ మనకి ముఖ్యం అని చెప్పి. అయినా మనం చాలా తేలిగ్గా సెమీస్కి వెళ్తున్నాం, 2 మ్యాచ్లు ఆల్రెడీ గెలిచే పరిస్థితిలో నెట్ రన్ రేట్ అనేది క్వశ్చనే రాదు. సో అలాంటి టైంలో హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ నిజంగా చాలా చాలా క్వశ్చనబుల్. అది పెద్ద కాంట్రవర్సీ అవ్వకపోయినప్పటికీ కూడా ఇది ఎందుకో మనకి చాలా అన్డైజెస్టబుల్ గా అనిపించింది.